హాయ్ మామ, అందరికీ గుడ్ మార్నింగ్. స్క్రోల్ చేయగా మామ, ఆగి చూడరా మామ, ఎంతసేపు పడినా స్క్రోల్ చేయడమే. చూడరా మామ, మంచి వ్యూ మిస్ అవుతావు. ఈరోజు మనం చిట్టువేలు ఘాటు మీద నుంచి పోతా ఉన్నాము. ఇది ప్రజెంట్ అయితే మన రాపూర్ ఘాటు. దీన్ని దాటి లోడింగ్ పాయింట్కి పోయేటప్పటికి తెల్లారింది. తీరా ఎట్టో లోడింగ్ పాయింట్కి చేరినాం మనం. అరటి ఐటెం మాత్రం సూపర్గా ఉంది. ఐటెం వేసుకున్నట్టుకు ముందుకు పోయినాము, ప్యాకింగ్ చేరినారు వీళ్ళు. దేనికైనా మంచిదని చెప్పి నేను కూడా అడిగాను, అన్న ప్యాకింగ్ చేస్తానని. ఎప్పుడో నన్ను ప్యాకింగ్ చేసామని అడిగారు, కానీ లేదన్నా ట్రై చేస్తాను. రాదు కదా, ఎట్లా ట్రై చేస్తామన్నారు. కానీ చేస్తేనే కదా తెలుస్తుంది అన్నాను. ఆడ తీరా పోయి చేస్తే కానీ నాకు తెలియలేదు నాకు రాదని. దేనికి లేని చెప్పి మళ్ళీ రిటర్న్ అయ్యాను. రిటర్న్ అయ్యి అలా పోయి తోట చూద్దామని చెప్పి తోటలో తిరుగుతున్నాను. ఈ తోట చూసాక నాకు అర్థమైంది, ఈడ ఏదో తేడా కొడుతుంది అనుకున్నాను. ముందు చూస్తే కానీ అర్థం కాలేదు నాకు. గెలలు, చెట్లు, వానలు పడి చెట్లు చాలా వరకు ఇరిగిపడిపోయి ఉన్నాయి. ఇల్లు నరికేశారు కానీ అర్థం కాల. గెలలు మాత్రం ఒక ఐటెంలో ఉన్నాయి. నాకేదో తేడా జరుగుతుంది అనుకుని అది ముందు చూసినాకైతే అర్థమైంది, చింటూ బ్రో ఏడే ఉన్నాడు. ఏడగానే ఉంటే ఆ గెలలో ఉన్న పుల్లి తినడం ముగిచేది నా తొడజోరుకుంటాను భయం వేసింది. ఇంకా అలానే ముందుకు వచ్చేసి లోడింగ్ పాయింట్కి వచ్చి నాకు అర్థమైంది, మన వాళ్ళు సగం బారిగా పూర్తిగా లోడ్ వేసేసినారు. ఇంకేముందలే అని చెప్పి లోడ్ కట్టేసుకుని తాడేసేసుకుని బయలుదేరేసాను మామ. నచ్చితే ఫాలో అయ్యి